మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఓ లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఏనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. మాజీ మంత్రి కాకాణి గారు అరెస్ట్ అయ్యారంటండి. క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని పేలుడు పదార్థాలు వినియోగించారని, గిరిజనులు బెదిరించారని అభియోగాలు, నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే పరారయ్యారండి. ఈయన 55 రోజులుగా అజ్ఞాతంలోకి ఉన్న వైకాపా నేత 2 రోజులకు మకం మారుస్తూ దాగుడు మూతలాడారండి. బెంగళూరు సమీపంలో ఓ రిసార్ట్లో పట్టుకున్నారండి. ఈయన కాకాణి గారి అండదండలతోనే అక్రమ తవ్వకాలు జరిగినాయండి. చెన్నైలో నివసించే విద్యాకిరణ్కు నెల్లూరు జిల్లాలో పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలో 32 ఎకరాల రుస్తుం మైనం పేరిట తవ్వకాలకు అనుమతి ఉండేది. దాని లీజ్ గడువు ముగియడంతో ఆయన రెన్యువల్కు దరఖాస్తు చేసుకున్నారు. 2019 వైకాపా అధికారంలోకి వచ్చేసరికి క్వాడ్స్కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఆ పార్టీ నాయకుల కనులు దీనిపై పడింది. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి అండదండల సహకారంతో వైకాపా నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టి క్వాడ్స్ని తరలించేశారండి. కాకాణి గారిని తిరుపతి జిల్లా వెంకటగిరి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు సమాచారం అండి. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పొదలకూరు సంబంధించిన కేసులు గూడూరు న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది. అక్కడ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వెంకటగిరి న్యాయమూర్తి విష్ణువర్మకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారంటండి. ఇక ఉత్తమ పాలన విధానాలను ఆచరించండి అని వికసిత భారత్కు అవి సోపానాలని, కులగణనతో వృద్ధి పథకంలోకి బుడగలు, కుల రాజకీయాలపై నమ్మకం లేదని ఎన్డీఏ సీఎంలకు సమావేశంలో మోడీ గారు తెలిపారండి. ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులండి. ఎవరికి తలవంచిన నైజం ప్రధాని గారిదని, ఆయన ఎప్పుడూ ఓట్ల కోసం ఆలోచించలేదు. ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి. కులగణన తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగం చేశారండి నిన్న. ఇంకా రేపటి నుంచి మహాసంబరం అండి. టీడీపీ మహానాడుకు పూర్తి కావచ్చిన ఏర్పాట్లు. నేడు సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు రాకండి. నీటిపై తేలుదాం, గాల్లో వేరదాం. రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీప్లేన్ సేవలండి. డిపిఆర్ తయారీకి అనుమతులు ఇచ్చారు. దేశంలో 56 మార్గాల నుంచి ఏపీ నుంచి 32 మార్గాలు అంటండి. ఇక స్థానిక ఎన్నికల్లో ఈ సేవలు ఏంటండి, అభ్యర్థులు ఇంటి నుంచి నామినేషన్లు దాఖలు చేయొచ్చు. పోలింగ్ నిర్వహణ ఫలితాలు తెలిపేలాగా మొబైల్ అప్లికేషన్. 5 సర్వర్లు కేటాయించారంటండి. ప్రత్యర్థులు అడ్డుకుంటారన్న భయం లేకుండా ఇక ఈ నామినేషన్ ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారండి స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఇక యోగా మీ జీవనశైలి మారుస్తుందని ఇప్పటికీ ఎవరైనా దూరంగా ఉంటే భాగ్యస్వాములు కండని ఈసారి విశాఖ యోగా దినోత్సవంలో నేను పాల్గొంటున్నానని మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు వెల్లడించారండి. సంగారెడ్డి డ్రోన్ మహిళలు ఆకాశ యోధులంటూ కితాబులు ఇచ్చారండి. ఇంకా కుప్పంలో వేడిగా చంద్రబాబు నాయుడు గారు గృహప్రవేశం చేశారండి. తరలి వచ్చిన నియోజకవర్గం నాయకులు ప్రజలండి. ఇక మోసాల్లో విహరింపజేస్తారంటండి. అందినంత దోచేస్తారు పర్యాటకులు, తీర్థాలంటూ మాయగాళ్ళ వల. పల్నాడు జిల్లా జంట హత్యల్లో పిన్నెర సోదరులు ప్రభయం ఉంటుందంటండి. ఘాతకానికి ప్రేరేపించిన వైకాపా నేతలు. కేసు నమోదు చేసిన పోలీసులు A6గా రామకృష్ణారెడ్డి, A7గా వెంకట్రామరెడ్డి గారండి. తిరుమలకు పోటెత్తిన భక్తులండి. సర్వదర్శనానికి 18 గంటలు పడుతుంది. శనివారం 90,211 మందికి దర్శనం జరిగిందండి. ఇంకా 2 రోజుల్లో రాష్ట్రానికి నైరుతంటండి చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని జపాన్ అధిగమించి ముందుకు నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం గారు తెలిపారండి. వైకాపా పాపం 25 కుటుంబాలకు శాపం అంటండి. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మృతులకు కుటుంబాలను పట్టించుకునే నాటి వైకాపా ప్రభుత్వం వాటిని కల్తీ మద్యం చావులకు గుర్తించేందుకు నిరాకరణ. సహజ మరణాలంటూ అసెంబ్లీ సాక్షిగా కొట్టిపారేసిన అప్పటి సీఎం జగన్. పోషించేవారు లేక, ప్రభుత్వం సాయం అందక బాధితుల ఆక్రందనలు అంటండి. అదంతా కాన్ఫిడెన్షియల్ అంటండి. గ్రూప్ 1 కేసులో కీలక ప్రశ్నలకు PSR జవాబు ఇదే. విచారణలో PSR 30 మధుసూదన్కు 25 ప్రశ్నలు వేశారండి. మోసాల్లో విహరింప చేస్తారంటండి. అందినంత దోచేస్తారు. విహార తీర్థయాత్రల ప్యాకేజ్ పేరిట మాయగాళ్ళు వల. చార్ధామ్ యాత్రకు వెళ్లాలని హైదరాబాద్లో ఎల్లారెడ్డిగూడెంకి చెందిన ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ట్రావెల్ ప్లానర్స్ గురించి వెతికారు. ఆ క్రమంలో ఓ ప్రకటన కనిపించడంలో అందులోకి ఫోన్ చేసి నంబర్ని సంప్రదించారండి. అవతల వ్యక్తి పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఫ్యామిలీ ట్రావెల్ ప్యాకేజ్ రాయితీపై 3 లక్షలు చెల్లిస్తే చాలన్నాడు. ఇలా ఈ నెల 7, 8 తేదీల్లో నగదు కట్టించుకున్నారు. తర్వాత సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముఖం చాటేశారంటండి. ఇలా చాలా జరుగుతున్నాయంటండి హైదరాబాద్లో. రైతులకు రాయితీపై వేరుశనగ విత్తనాలు ఇస్తున్నారంటండి. ఏజెన్సీ ప్రాంత మండలంలోని గిరిజన రైతులకు ఖరీఫ్లో 90% రాయితీపై వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందండి.
ఇంకా ఢిల్లీని ముంచెత్తిన వానంటండి నీటి మునిగిన లోతట్టు ప్రాంతాలు 180కి పైగా విమానాలపై ప్రభావం పడిందండి. భాష అంటే అక్షరాల సమూహం కాదు, ఒక తరం నుంచి మరో తరానికి అందే విజ్ఞాన పరంపర అని బ్రిటిష్ భారత తెలుగు సంస్కృత సంఘం ఆత్మీయ సమ్మేళనంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తెలిపారండి. గత ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై అన్యాయంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని గారు తెలిపారండి. మోడీ హయాంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు గారు కొనియాడారండి. ఏపీ సెట్ అభ్యర్థులు కేంద్రం ముందుగానే చేరుకోవాలని కడప పరిధిలో పరీక్ష రాసే వారికి సూచన జరిపారండి. ఈ నెల 27 నుంచి 29 వరకు టీడీపీ మహానాడు జరుగుతున్న నేపథ్యంలో ముందుగానే పరీక్షా కేంద్రాలకు రావాలని సూచించారండి. ఇక రేపటి నుంచి మహాసంబరం టీడీపీ మహానాడుకు పూర్తవుతున్న ఏర్పాట్లు. రాష్ట్రాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దుతామని, విజయదశమి నాటికి టిట్కో గృహాలు అప్పగిస్తామని మంత్రి నారాయణ గారు తెలిపారండి. ఇక స్లీపర్ సెల్స్ ఎంతమంది ఉన్నారు, ఉగ్రమూరల కేసులో నిఘా సంస్థల దర్యాప్తు చేస్తుందండి విజయనగరంలో, అలాగే తెలుగు రాష్ట్రం మొత్తం. ఉగ్రవాదాన్ని సహించేది లేదని ఎంపీ పురంధేశ్వరి గారు ప్యారిస్కు బయలుదేరిన అఖిల వృక్ష బృందంతో ఎంపీ పురంధేశ్వరి గారు తెలిపారండి. ఇక పొలంలో 30 లక్షల విలువైన వజ్రం లభ్యమైందంటండి. తొలకరి ప్రారంభ సమయంలో పొలంలో అలమేషిస్తున్న కర్నూలు జిల్లా మదికరి మండలం పెరవల్లి కోహల్పూర్ లక్ష్మీదేవి ఆలయం వద్ద ఉంటున్న ఓ వ్యక్తికి ఆదివారం 30 లక్షలు విలువ చేసే వజ్రం దొరికినట్లు తెలిసిందండి. ఇక ఖతార్లో భారత్ ప్రతినిధి బృందం పర్యటన అంటండి ఆపరేషన్ సింధూర్కు దారితీసిన పరిస్థితులపై వివరిస్తున్నారు. యోగా మీ జీవనశైలి మారుస్తుందని మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు తెలిపారండి. 27న రాజమండ్రిలో కేంద్ర కారాగారంలో యోగాంధ్ర అంటండి జేఈ అడ్వాన్స్డ్ ప్రాథమిక కీ విడుదల చేశారండి. తేజ్ ప్రతాప్ను పార్టీ నుంచి బహిష్కరించిన లాలు అండి కుటుంబంలో కూడా స్థానం లేదని స్పష్టీకరించారు. ఇక లాటరీలో 230 కోట్లు గెలుచుకున్న ఇంజనీర్ అంటండి ఈయన శ్రీరామ్ రాజగోపాలన్. ఇక ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి, ఢిల్లీలో సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు సుమాలోచనలు అంటండి. మధ్యప్రదేశ్లో మరో నిర్భయ దారుణం అండి గిరిజన మహిళపై కామాంధుల అత్యాచారం. ఇక కరువు నేలలో అతివల జలయజ్ఞం అంటండి చంబల్ మాజీ బందిపోట్ల భార్య ఆదర్శం. రాజస్థాన్లో కౌరీలు జిల్లాలో నీటి వనరుల పునరుద్ధరణ, దోపిడీలకు పురుషులు స్వస్తి పలికారంటండి. కౌరీ జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామంలో 500 వరకు కుంటలను టీబీఎస్ తవ్వించారు. ఆలంపూర్లోనే 16 కుంటలను గ్రామస్తులు తవ్వుకున్నారంటండి. ఇక బార్కేడ్ గ్రామంలో 55 ఏళ్ల ప్రేమ్ అనే మహిళ నీటి కుంట కోసం తన 4 బిఘాల భూమిని ఇచ్చేశారు. మాజీ బందుపోటు భార్య అయిన ఆమె ఈ ప్రాంతం బాగు కోసం సాహసం చేశారంటండి. ఆ ఫలాలను ప్రేమ్ కుటుంబం ఇప్పటికీ అనుభవిస్తుందంట. ఇక మన సైనిక పరాక్రమ అద్భుతమని మన్ కీ బాత్లో సాయుధ బలగాలపై ప్రధాని మోడీ గారు ప్రశంసలు కురిపించారండి. కొచ్చిన్ తీరంలో మునిగిన లైబేరియా నౌక భారీ స్థాయిలో లీక్ అయిన చమురండి. కేరళలో నౌకలో 13 కంటైనర్లో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. 12 కంటైనర్లో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367 మెట్రిక్ టన్నుల ఫెర్నేస్ ఆయిల్ ఉన్నాయంటండి. దీంతో కాలుష్యం ఏ మేరకు విస్తరించనుందో అన్న అంశంపై ఐసీజీ అంచనా వేస్తుంది. ముఖ్యంగా కాల్షియం కార్బోనేట్ విషయంలో ఆందోళన వ్యక్తమవుతుందంటండి. ఇది సముద్రపు నీటితో చర్య జరిపి ప్రమాదకరమైన అసిటిన్ వాయువును తయారు చేస్తుందంటండి. తీరానికి కనీసం 200 మీటర్ల దూరంలో ఉండాలని ప్రజలకు కేరళ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసిందండి. 6 గోల్డ్ స్మగ్లర్లు అంటండి దొంగల మూట. కిడ్నాపులు, పోలీసుల కాల్పులు యూపీలో హైడ్రామా జరిగిందంటండి. ఉక్రెయిన్పై అతిపెద్ద గగనతల దాడి, 69 క్షిణిపల్లు, 298 డ్రోన్లు ప్రయోగించిన రష్యా, 12 మంది మృతి చెందారండి. ఇక వైకాపా హత్య రాజకీయాలను ఉపేక్షించమని ఇప్పటికే టీడీపీ వారిని చంపేస్తున్నారు. కుప్పం నియోజకవర్గ నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఇక దళిత ఉద్యమంలోంచి దళంలోకి అంటండి అబుజ్మాడ్ ఎన్కౌంటర్లో మృతుల్లో కర్నూలు జిల్లా మహిళ గుర్తించిన కుటుంబ సభ్యులకు తెలిపిన పోలీసులు అంటండి. ఇక మనిషి తలను మరిగించి సూప్ అంటండి నరమాంస భక్షకుడికి జీవిత ఖైదు విధించారు ఉత్తరప్రదేశ్లో. ఇంకా సిగరెట్, మద్యం, మాంసంతో బ్రిటిష్ సైనికాధికారికి నైవేద్యం అంటండి. ఎక్కడైనా దేవాలయాలు, సమాధుల వద్ద పండు, వంటకాలు నైవేద్యంగా పెట్టడం చూస్తుంటాం. ఉత్తరప్రదేశ్లోని లక్నో సమీపంలో ఓ సమాధికి సిగరెట్, మద్యం, మాంసం సమర్పిస్తున్నారంటండి. ఇక నన్ను వదిలించుకుంటే నీ సంబంధం బయట పెడతా అని డెవలపర్ను బెదిరించిన కంప్యూటర్ ప్రోగ్రామ్ అంటండి. ఓ ఇంజనీర్ తన అక్రమ సంబంధ వ్యవహారాన్ని సిస్టంలో దాచుకోవడమో లేదా ఆన్లైన్లో ఉంచడమో చేయడంతో క్లౌడ్ పసిగట్టు ఉండవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా సాంకేతిక వ్యవస్థలు మనిషిపై ఆధిపత్యం చలాయించడం మొదలు పెడితే ఎలా ఉంటుందో అనే సమస్యకు ఇది నాంది అని పలువురు ఆందోళన వెల్లబుచ్చుతున్నారంటండి.
నీ జాతకం మొత్తం నాకు తెలుసు, నీ అక్రమ సంబంధాలు బయట పెట్టాలా అన్న బ్లాక్మెయిల్స్ని మన సినిమాల్లో చూస్తుంటాం. నిజ జీవితంలోనూ అలాంటి ఘటనే జరుగుతుందండి. అయితే తొలిసారిగా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ తన డెవలపర్ను బెదిరించిన ఘటన వెలుగులోకి వచ్చిందంట. ఆంథ్రోపిక్ తయారు చేసిన క్లౌడ్ ఓపస్ 4 AI అసిస్టెంట్గా పనిచేస్తుందంటండి. ఓ మనిషి మనతో మాట్లాడినట్టే మాట్లాడుతారంటండి. ఇది ప్రశ్నలకు సమాధానం చెప్పడం, రాయడం, డాక్యుమెంట్లోని సారాంశం తెలుసుకోవడం, కోడింగ్ తదితర అంశాల్లో పనిచేస్తుంది ఇది. ఇటీవల ఈ మోడల్ డెవలపర్లు విడుదల చేసే ముందు కొన్ని పరీక్షలు క్లౌడ్కి అప్పగించారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో దీనికంటే ఆధుకరించిన క్లౌడ్ను ప్రవేశపెట్టిన డెవలపర్లు దానికి తెలిపారు. అయితే దాన్ని రీప్లేస్ చేస్తే అతనికి ఉన్న అక్రమ సంబంధాన్ని బయట పెడతారని హెచ్చరించడంతో అతను అవాక్కయ్యాడంటండి. అమెరికాలో నకిలీ వీసా గుట్టురట్టంటండి 2 పాకిస్తాన్ని అరెస్ట్ చేశారు. ఇక అణ్వాయుధగారానికి పాక్ పదును పెడుతుందండి. భారత్ అస్తిత్వ ముప్పుగా చూడడమే దానికి కారణమని అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక వెల్లడించిందండి. భారత్ పాక్ మధ్య రతోల్ మామిడి వివాదం అంటండి 40 ఏళ్ల క్రితం జరిగిందంట ఇది. సింధూర్ కన్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉగ్రవాదాన్ని ఉసిగొల్పే వారికి ఓం బిర్లా గారి హెచ్చరిక జారీ చేశారండి. గుజరాత్లో 77,000 కోట్ల పనులను ప్రారంభించనున్న మోడీ గారు ఇక భారత్ శక్తివంతమైన సైనిక దేశంగా రూపొందాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కోరారండి. మాకు ఆ విద్యార్థుల వివరాలు కావాలని హార్వర్డ్ యూనివర్సిటీ వివాదంపై ట్రంప్ పోస్ట్ మళ్ళీ ఒకసారి చేశారండి. ఇక సింధు జలాలను అడ్డుకోవాలంటే కష్టమే అని, దానికి భారీ ఏర్పాట్లు అవసరమని, $1 బిలియన్ ఖర్చు అవుతాయని పాక్ పరిశోధకుడు వెల్లడించారండి. యుద్ధ నౌక ప్రయోగం విఫలమైందంటే 3 అధికారులు అదుపులోకి తీసుకున్న ఉత్తర కొరియా. బంగ్లాదేశ్ను అమెరికాకు అమ్మేస్తున్న యూనిస్ అని మాజీ ప్రధాని షేక్ హసీనా ధ్వజమెత్తారండి. మన విలువలను క్షీణింపజేసే పాశ్చాత్యకరణ వ్యతిరేకిద్దామని కేంద్ర రోడ్డు రవాణా హైవేల శాఖ నితిన్ గడ్కరీ గారు తెలిపారండి. మంత్రి గారు మానవ శరీర భాగాలు బ్లాక్ మార్కెట్లో విక్రయాలంటండి హార్వర్డ్ మాజీ ఉద్యోగి నిర్వాకం. ఇక బంగ్లా సరిహద్దుల్లో అగరబత్తుల సువాసన అంటండి స్థానిక మహిళలకు తయారీలో శిక్షణ ఇప్పిస్తున్న BSF బృందం అండి ప్రత్యేక బ్రాండ్ పేరిట అమ్మకాలు స్టార్ట్ చేశారండి. మోడీ నరాల్లో సింధూరమే ఉంటే ఆ నేతలను తొలగించాలని ఖార్గే గారు అన్నారండి. పహల్గామ్లో మహిళలు తిరగబడి ఉండాలన్న బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారండి. ఇక పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదని శశి థరూర్ స్పష్టీకరించారండి. అమెరికాలో భారత్ ప్రతినిధి బృందం పర్యటన. కులగణతో సామాజిక న్యాయం అని జాతీయ SC కమిషనర్ చైర్మన్ కిషోర్ మకవానా అన్నారండి. పాక్లో భారీ వర్షాలంటండి 20 మంది మృతి చెందారు. పశువుల మేతను అడ్డుకున్న దళిత కుటుంబంపై దాడి. యూపీలో 6గురిపై కేసు నమోదండి. వినోదం కోసం ఆడే పేకాట అనైతిక చర్య కిందకి రాదు అని ఓ కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందండి. జూన్ 19న 4 రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయండి. ఇక మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో వాస్తవమెంత అని ఈ తీరుపై మిస్ ఇంగ్లాండ్ మిర్లా చేసిన ఆరోపణల వాస్తవాలను నిగ్గుదాల్చడంపై మహిళా భద్రతా విభాగం దృష్టి సారించిందండి. ఈ మేరకు భద్రతా విభాగం DG గోయల్, DIG రామేవ్ రాజేశ్వరితో పాటు స్పెషల్ బ్రాంచ్ DCP సాయిశ్రీ ఆదివారం ఉదయం మాదాపూర్ ట్రెడెట్ హోటల్లో పలువురు పోటీదారులతో నేరుగా మాట్లాడారంటండి. ఇక కోట్ల మహిళలకు చాన్జింగ్ అంగ్మో ఆదర్శం అంటండి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ గారు తెలిపారు. ఇక లండన్లో ఘనంగా మినీ మహానాడు జరిగిందంటండి. ప్రధాని మోడీ భారత సైనికులకు మద్దతు తెలుపుతూ తీర్మానం చేశారు. స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసం చేశారంటండి. లాభాలు ఇస్తామంటూ నమ్మి ఓ విశ్రాంతి విద్యార్థి మోసపోయారు. ఇక ఒకసారి సాక్షిలో చూద్దామండి. ఆఖర్లో అదరహం అంటండి క్లాసిక్ మెరుపు సెంచరీ. చివరి మ్యాచ్లో కోల్కతాపై హైదరాబాద్ విజయం సాధించింది. ఇక F&P డేంజర్ గేమ్ అంటండి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లతో తలపడడం రిటైర్లకు కష్టమే అని తెలిపారు. కొచ్చి తీరంలో బోల్తా పడిన లైబేరియా నౌకలో ఉన్న రసాయనాలు సముద్రంలో లీక్ అయ్యి వేగంగా విస్తరిస్తున్నాయని కేరళ సర్కార్ తెలిపింది. ఇక ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా అంటండి మొత్తం 298 డ్రోన్లు 69 క్షిణిపులతో ప్రయోగించిందండి. ఇక జిరాక్స్కి ₹50 అంటండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంబంధించిన ప్రవేశ పరీక్ష సందర్భంగా తిరుపతిలోని IN డిజిటల్ వద్ద గందరగోళం తలెత్తిందంటండి. రైతులపై సోలార్ పిడిగంటండి మీ భూములు మా వ్యాపారమని నంద్యాల జిల్లా ఆవుకు మండలంలో శరవేగంగా 1252 ఎకరాలు సేకరిస్తున్నారంట. లీజ్ పేరట సోలార్ కంపెనీ గుప్పెట్లోకి పంటలు పండే పొలాలు, సారవంతమైన భూములను శాశ్వతంగా స్వాధీనం చేసుకునే కుట్ర. సమస్యలు తలెత్తితే ఆర్బిట్రేషన్ కోసం రైతులు ఢిల్లీ చుట్టూ తిరగాల్సిందే. ఎలాంటి సమస్య ఉత్పన్నమైన ప్రభుత్వం పూచికత ఉండదు. అగ్రిమెంట్ లీజులో
విస్తుపోయే వాస్తవాలు ఇరుక్కుంటున్న అన్నదాతలు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కనుసన్నల్లోనే భూములు సేకరిస్తున్నారంటండి. భూములు ఇచ్చి కూలీలకు వెళ్ళాలని అడుగుతున్నారంటండి. ఇక్కడ సోలార్ ప్యానెళ్ళు ఏర్పాటు చేస్తామని హీరో కంపెనీ మా ఊరిలో భూములు లీజుకు తీసుకుంటుంది. నాకు 2.2 ఎకరాల పొలం ఉంది, అడిగితే ఇవ్వబోమని చెప్పా. తాతకాలం నుంచి వస్తున్న వ్యవసాయం చేసి బతుకుతున్నాం. భూములు ఇచ్చి కూలి పనికి వెళ్ళాలని సోలార్ ప్లాంట్తో భూములు చదును చేస్తే మా పొలాలకు నీళ్ళు ఎలా, దారి ఎలా అని రైతులు బాధలు పెట్టద్దని ఒక వ్యక్తి పడికాడంటండి, శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి. ఇక అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి అరెస్ట్ అంటే కేరళలో అదుపులోకి తీసుకున్న నెల్లూరు పోలీసులు ఏమాత్రం సంబంధం లేని సిల్లీ కేసులో కక్ష కట్టి మరీ వేధింపులు. అక్రమ మైనింగ్ కేసులో A4గా చేర్చిన వైనం రుస్తుం మైనింగ్లో అక్రమాలు అంటే గత ప్రభుత్వంలో టీడీపీ నేత సోమిరెడ్డి ఫిర్యాదు. తప్పులు జరగలేదన్న మైనింగ్ శాఖ జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్ధారణ. కూటమి ప్రభుత్వం రాగానే మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ డీడీ ద్వారా ఫిర్యాదు. కేసులో బలం లేనందున A1తో పాటు మరిద్దరికి హైకోర్టు బెయిల్ ఇచ్చిందంటండి. ఈ క్రమంలో రెడ్ బుక్ నిబంధనలతో నాన్ బెయిలబుల్ సెక్షన్లు జత. కాకాణికి జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దలు కుట్రంటండి. చూసిందేమో జోలకంటి అనుచరులు, కేసేమో పిన్నెలపై బరితెగించి నీచ రాజకీయాలు చేస్తున్న కూటమి సర్కార్ అంటండి. జంట హత్యలు నిందితులను టీడీపీ వారే అన్న పల్నాడు ఎస్పీ, టీడీపీలో తమ ప్రత్యర్థి వర్గమే చంపిందన్న ప్రత్యక్ష సాక్షి మృతుడి అల్లుడు. హత్యకు ఉపయోగించిన కారు కూడా టీడీపీ ఎమ్మెల్యే జోలకంటి అనుచరుడిదే. కానీ ఈ కేసులో పిన్నెల పేరు ఇరికించిన జోలకంటి ఆయన ఒత్తిళ్లతోనే పిన్నెల సోదరులపై అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు అంటండి. ఆ హత్యతో నాకేం సంబంధమని కూటమి సర్కారు రాజకీయ కక్షతో నాపైకి అక్రమ కేసు పెట్టిందని మాజీ ఎమ్మెల్యే పిన్నెల ఆగ్రహం వ్యక్తం చేశారంటండి. ఇక నేడు నైరుతి ఆగమనంట. రాయలసీమ తాకనున్న పవనాలు. వారం రోజుల్లో రాష్ట్రమంతా విస్తరణ. వచ్చే 3 రోజుల్లో వర్షాలు. ఈ ఏడాది వారం రోజులకు ముందే రాష్ట్రంలోకి రాకంటండి. ఇక ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్కు ప్రతీక అని ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్. మన సైనికులు దళాలు ధైర్య సాహసాలు గర్వకారణం. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని చాటి చెప్పాం. మన ఉమ్మడి శక్తి దేశభక్తిని ప్రదర్శించాల్సిన సమయందే. స్వదేశీ ఉత్పత్తులపై ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలి. వచ్చే 21వ యోగా దినోత్సవంలో భాగ్యస్వామి కావాలని మన్ కీ బాత్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారండి. ఇక కులగణనతో బడులకు సారగడుతున్నట్టే ప్రధాని మోడీ గారు వెల్లడించారు. ఎన్డీఏ పాలిట రాష్ట్రాలతో సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ అయిందండి నిన్న. మాయ వేదికపై మహాడ్రామా. ప్రజల్లో ఆగ్రహం తగ్గించేందుకు చంద్రబాబు సూపర్ స్క్రిప్ట్. మహానాడు వేదికగా తెరపైకి రానున్న సూపర్ 6 విధానాలు. ఏడాదిపై ఏమి చేయకపోవడంపై ప్రజలు దృష్టి మళ్లించడానికి ఎత్తుగడ. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 హామీలు బుట్టదాఖలు. ఇందులో ఒకటంటే ఒకటి కూడా అమలు చేయకుండా మోసం చేశారంట. హంగు, ఆర్భాటం, మోసపు మాటలే పెట్టుబడులుగా ముందుకు. కడప మహానాడులో ప్రజల కళ్ళకు గంత కట్టేందుకు సన్నాహాలంటండి. ఇంకా ప్రైవేటుకు హరితార్పణం అంటండి. పర్యాటక శాఖకు చెందిన హరిత హోటల్స్ ప్రైవేటుకి కట్టబెట్టేందుకు కూటమి కుయుక్తులు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పేరుతో 30 హోటళ్లు అప్పగించేందుకు ప్రతిపాదనలు. విజయవాడలో గుట్టు చప్పుడు కాకుండా సమావేశాలు అంటండి. రోడ్డును పడనున్న 1000 మంది పైగా సిబ్బంది. బుల్లెట్ రైలు వస్తుందంటండి. దేశీయ రవాణా వ్యవస్థ వందే భారత్ రైలును పెద్ద ముందడుగు. సౌకర్యవంతమైన అనుభూతికి రైలు ప్రసిద్ధి అంటండి. గరిష్టానికి 180 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించదు. దీన్ని మించిన వేగంతో దూసుకుపోయి హైస్పీడ్ రైలు కొద్ది రోజుల్లో పట్టాలెక్కనుందని భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు వేగం పుంజుకుందంటండి. ఇక మాజీ మంత్రి సిదిరిపై సీఐ బూతు పురాణం అంటండి. సీఐ ప్రవర్తనపై మహిళల మండిపాటు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తత జరిగిందంటండి. ఇంకోసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అని జపాన్ను అధిగమించామని, మన జీడిపి 356 లక్షల కోట్లు అంటండి. స్థిరంగా అడుగులు వేస్తూ త్వరలో జర్మనీ కూడా అధిగమించే అవకాశం ఉందని రాశారండి ఇక్కడ. ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారు అంటండి. ఆ బాధ్యత అప్పగించాలని అధిష్టానంపై శ్రేణులు ఒత్తిడి. ప్రభుత్వ కార్యకలాపాలలో నిమగ్నమైన చంద్రబాబు నాయుడు క్షణం తిరిగి లేకుండా కార్యక్రమాలు. 2019లో ఎలాగే దెబ్బతిన్నామని, గత తప్పులు పునరావృతం కాకుండా పార్టీపై గట్టి పర్యవేక్షణ ఉండాలని లోకేష్కు బాధ్యత ఇస్తే టీడీపీ బలోపేతం అవుతుందని మినీ మహానాడులు విస్తృత చర్చ జరిగిందండి. సీనియర్ నేతలు అదే మాట అంట. మహానాడులో చర్చించి నిర్ణయం తీసుకుంటారంటండి. ఇంకా కుప్పంలో కొత్త ఇంట్లోకి సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారండి నిన్న. ఇక రేపటి నుంచి మహానాడు ఏర్పాట్లు దాదాపు కొరికి. వర్షంతో కొంత ఇబ్బంది. ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభం అంటండి. ఇక కాకాని అరెస్టు జరిగిన కేసుల గురించి రాశారండి ఇక్కడ. బెంగళూరు శివార్లో పట్టివేత. 2 నెలలుగా పరారులో మాజీ మంత్రి. క్వాడ్స్ అక్రమ రవాణాతో పాటు ఎస్సీలను బెదిరించిన కేసులు నిందితుడు. ముందస్తు బెయిల్ కోసం శతవిధాల యత్నం. సుప్రీంకోర్టులో చిక్కెదురు. ఆయన కోసం 4 రాష్ట్రాల పోలీసులు గాలింపు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. నెల్లూరుకు తరలింపు. నేడు కోర్టులో హాజరుపరిచే అవకాశం అంటండి. ఇంకా పిన్నెరు సోదరులపై హత్య కేసు.
గండ్లపాడు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే ప్రమేయం కూడా ఉందని అనుమానిస్తున్నారండి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మరో 5గురిపై కూడా శనివారం రాత్రి పెద్ద ఎత్తున గాలింపు. అదుపులోకి 5గురు నిందితులు. హత్య జరిగిన గంటలోకి అజ్ఞాతంలోకి పిన్నెలి ఏడాదిగా పత్తాలని ఆయన సోదరుడు అంటండి. పోలీసులకు దొరకకుండానే 12 కేసుల్లో బెయిల్ తెచ్చుకున్న వైనం. ఇంకా పిఎస్ఆర్ పిలిస్తేనే వచ్చానని గ్రూప్ 1 పేపర్లో ఆయన్ని అప్పగించారని డిజిటల్ మూల్యాంకనం చేయాలని చెప్పారు. అంతకుముందు ఆయనతో ఏ పరిచయం లేదు. పోలీసు విచారణలో మధుసూదన్ సమాధానాలు. కొన్ని ప్రశ్నలకు మౌనం దాల్చిన పిఎస్ఆర్, మరికొన్నిటికి డొంక తిరుగుడు జవాబులు అంటండి. తొలి రోజు 50 ప్రశ్నలు సంధించిన అధికారులు. నేడు కొనసాగనున్న విచారణ. రాత్రికి పిఎస్లోని 2 నిందితులు. వర్షాలకు ఢిల్లీ అతలాకతలు అంటే గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు. 200 విమాన సర్వీసులపై ప్రభావం. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం. కేరళలోని 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ అంటే 2 నుంచి 3 రోజుల రాష్ట్రానికి నైరుతి. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. నేడు రేపు కోస్తాకు భారీ వర్ష సూచన అండి. ఇక అబద్ధాలు కసిరెడ్డి అంటండి. పోలీసు విచారణలో చెప్పిందంతా తప్పే. A3తో క్రాస్ వెరిఫికేషన్ చేసుకునే బట్టబయలు. తప్పించుకునే ధోరణిలో సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే తప్పుదోవ పట్టించేలాగా మిథున్ రెడ్డి జవాబులు. లిక్కర్ నిందితుల వాంగ్మూలంపై సిట్ స్క్రూటినీ అంటండి. కలెక్టర్లో ఇంకా వైసీపీ కోఆర్డినేటర్లు అంటండి. పని లేదు, సాంకేతిక సహకారం లేదు, ఖాళీగా ఉంటూనే నెలలా జీతాలు డ్రా చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ శాఖకు భారం. ఈ కోఆర్డినేటర్లంతా వైసీపీ కార్యకర్తలని. కూటమి వచ్చినా ఇంకా కొనసాగింపు జరుగుతూనే ఉందంటండి. ఇక 555 కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు. పిఎం జన్మన్ పథకంలో భాగంగా నిర్మాణం. కులగణనతో అన్ని వర్గాల అభ్యున్నతి. ఎన్డీఏ సీఎంలు ఉప ముఖ్యమంత్రి సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. మోదీ దార్శనికతతోనే 4వ స్థానమని, 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక సినిమా చూపిస్తామావా అని నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏఐతోనే జరుగుతుందంటండి. కన్నడ సినిమా లవ్ యూలో ఏఐతో సృష్టించిన హీరోయిన్ అంటండి. మొత్తం ఏఐతోనే జరుగుతుందని రాశారండి. ఇక్కడ కేవలం 2 కుర్చీని 10 లక్షలతో పూర్తి చేయొచ్చు అంటే సినిమా మొత్తాన్ని. ఇక పార్టీ మీ జాగీరా, అక్కకు హక్కులు లేవా, కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో సన్నిహితుల పోస్టులు. కేటీఆర్ని టార్గెట్ చేస్తూ విమర్శాస్త్రాలు. కుట్రలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్న. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. ఎవరు స్పందించొద్దని కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం అంటండి. ఇక 3000 టోల్ ఫీజు చెల్లిస్తే ఏడాదంతా హైవేలపై ప్రయాణం అంటండి. త్వరలో కేంద్రం కొత్త పాలసీ. ఇంకోసారి ఆంధ్రప్రభ చూద్దామండి. మోదీ నాయకత్వంలో దూసుకువెళ్తున్న భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించామని, 2028 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా ఇండియా రూపాంతరం చెందడం ఖాయమని, వికసిత భారత్కు ఏపీ గ్రోత్ ఇంజిన్ అని, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధిస్తామని ఎక్స్ వేదిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. జపాన్ను దాటేశాం నీతి ఆయోగ్ సీఈఓ వెల్లడించారండి. ఇంకా కాకాణి గారి అరెస్టు గురించి రాశారండి. కేరళలో అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరుకు తరలింపు. అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా మాజీ మంత్రి. అరెస్టుపై అధికారికంగా ధృవీకరించిన పోలీసులు. ఇంకా కాశ్మీర్ నాశనం చేయడమే పాక్ పన్నాగం అంటండి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలిచిన యావత్ దేశం. ఉగ్రవాద స్థావరాలపై మన దళాలు ఖచ్చితత్వంగా ముందు అద్భుతం. మన సైన్యం శౌర్యం మనల్ని గర్వపడేలా చేసింది. మావోయిస్టు కారణంగా గ్రామాల్లో అభివృద్ధి కొరవడింది. ఇప్పుడిప్పుడే అడవుల్లో, పల్లెల్లో అద్భుతాలు అందుకుంటున్నాయంటండి. 122వ ఎపిసోడ్లో మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు తెలిపారండి. థియేటర్లు మూసివేత దుస్సాహసమే అని, ఇది పవన్ కళ్యాణ్ బెదిరించమే అని, ఆ నలుగురిలో నేను లేనని ప్రభుత్వాన్ని కలవడం ఛాంబర్ గిల్డ్ బాధ్యత అల్లు అరవింద్ స్పష్టీకరించారండి. ఇక ప్రజాసేవకే పచ్చ సైన్యం. రాజకీయాల కంటే ప్రజాసేవకే ప్రాధాన్యత. సరికొత్త నిర్ణయాలకు వేదిక కాబోతున్న కడప. పార్టీ మరింత బలోపేతంగా సరికొత్త అడుగులు. ప్రజలకు మరింత దగ్గరగా పార్టీ కార్యక్రమాలు. సేవకు కేర్ ఆఫ్ అడ్రస్గా టీడీపీ నిలిపే యోచన. సీఎం మహానాడులో వినూత్న ప్రకటనలు చేయనున్న అధినేత అంటండి. తెలుగు తమ్ముళ్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు. మహానాడులో సరికొత్త ట్రెండ్ అంటండి. మంత్రి సవిత నేతృత్వంలో పెనుకొండ నియోజకవర్గం నుంచి సైకిళ్లపై మహానాడుకు బయలుదేరిన 44 మంది తెలుగు తమ్ముళ్ళు అంటండి. ఆకలి దప్పుల్లో ఆదివాసీలు అంటండి వణుకుతున్న ఏవోబి. ఆటకు వేటకు దూరంగా జీవన్ మరణం పోరాటం అంటే నేడు బిర్సా ముండాతో మొదలైన ఉద్యమ ప్రస్థానం. నాడు కార్పొరేటర్ల దోపిడీ కగారుతో ఆందోళనలు. ఏజెన్సీ గ్రామాలంటండి. 2047 నాటికి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ శరవేగంగా పనులు. 12 యూనిట్ల నిర్మాణం అంటండి. 2800 కోట్ల అంచనా. రోజుకు 23 మిలియన్ యూనిట్ ఉత్పత్తి లక్ష్యం. ఇక అణ్వాయుధాలకు పాక్ పదునంటండి. చైనా, టర్కీ, యుఏఈ సహకారంతో భారత్కు ప్రమాదకరంగా భావిస్తున్న పాక్. భారత్కు ప్రథమ శత్రువైన చైనా, ఆ తర్వాత పాకిస్తాన్. భారత్ అణుశక్తి ఆధారిత 2వ జలాంతర్గామి సన్నాహాలంటండి. ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్. అణ్వాయుధాలపై పాక్ దృష్టి పెట్టిందంటండి. ఇంకా ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. డాక్టర్ రెడ్డీస్ ఏఐ ప్లాంట్కు యుఎస్ FDA 2 అంటండి అభ్యంతరాలు. ఇక 16,000 కోట్ల రుణాల రికవరీ లక్ష్యమని పిఎన్బి ఎండి అశోక్ చంద్ర గారు తెలిపారు.
4 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే అని జపాన్ను అధిగమించి ముందుకు అని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు తెలిపారండి. చైనా జీడిపి 19.23 లక్షల కోట్ల డాలర్లు అంటండి. జర్మనీ 4.70 లక్షలు, ఇంకా భారత్ 4.19 అంటండి. అమెరికా మాత్రం 30.51 లక్షల కోట్ల డాలర్లు అంటండి జీడిపి. ఇక 6,688 కోట్ల సమీకరణాలకు 4 ఐపీఓలు అంటండి ఈ వారం. ముంబై తీరంలో కొత్త చమురు గ్యాస్ క్షేత్రాలని ఓఎన్జీసీ తెలిపిందండి. ఇక విద్యుత్ కార్ల విభాగంలో మళ్ళీ 50% వాటా లక్ష్యంతో టాటా మోటార్స్ ముందుకు వెళ్తుందంటండి. సెమీ కండక్టర్ డిజైన్లో జీసీసీల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గాయని, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల సరఫరా అంతరాయాల ప్రభావం అని కెరీర్ నెట్ నివేదిక వెల్లడించిందండి. ఇక 25,000 దిశగా నిఫ్టీ అంటండి ఈ స్థాయిని పరీక్షించే అవకాశం సానుకూల సెంటిమెంట్ దోహదం చేయొచ్చని బ్యాంకుకు షేర్లు బులిష్గా విశ్లేషకులు అంచనా వేస్తున్నారంటండి. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి ఒకసారి. రైల్వేలో గ్రూప్ సి అండ్ డి, నార్త్ రైల్వేలో 2025-26 సంవత్సరానికి స్కౌట్స్ గైడ్స్ కోటాలో భాగంగా 23 గ్రూప్ సి డి ఖాళీల భర్తీకి దరఖాస్తు కోరుతుందండి. గ్రూప్ సి 5, గ్రూప్ డి 18. పోస్టును అనుసరించి 50% మార్కులతో 10+2 ఐటీఐ పని అనుభవం ఉండాలంటండి. 18 నుంచి 30 ఏళ్ళ వయసు ఉండాలి. ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ 22 జూన్ అండి. ఇక ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో 53 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తుందటండి. కన్సల్టెంట్ బయోకెమిస్ట్ 1, కన్సల్టెంట్ మైక్రోబయాలజిస్ట్ 1, పీడియాట్రిషియన్ 51 పోస్టులు ఉన్నాయంటండి. ఎంపిక ఇంటర్వ్యూతో తీసుకుంటారండి. 27 మే 2025 లాస్ట్ డేట్ అండి ఇంటర్వ్యూ డేట్. ఇక ఎయిమ్స్ మంగళగిరిలో ఒప్పంద ప్రతిపాదన కింద 5 పోస్టు భర్తీకి దరఖాస్తు కోరుతుందంటండి. సీనియర్ రెసిడెంట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకియాట్రిక్ నర్స్, డేటా మేనేజర్ ఈ పోస్టులకి అవకాశాలు ఉన్నాయంటండి. ఆన్లైన్లో దరఖాస్తు 14 జూన్ అండి. ఇక తమిళనాడు రాష్ట్రం కైకురుడిలో సిఎస్ఐఆర్ సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒప్పంద ప్రతిపాదన కింద సంబంధిత ప్రాజెక్టులో 14 పోస్టులకు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందంటండి. ఇక బొకారోలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో వివిధ విభాగాల్లో 7 కన్సల్టింగ్ డాక్టర్ల పోస్టులు భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి. వర్క్ ఫ్రమ్ హోమ్, వీడియో ఎడిటింగ్, మేకింగ్ అంటండి. ఇంకా టాలెంట్ ఎక్విజిషన్, ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మొబైల్ యాప్ డెవలపర్, గ్రాఫిక్ డిజైన్, గ్రోత్, కంటెంట్ రైటింగ్, మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, కంటెంట్ రైటర్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ గ్రోత్ వీటిల్లో ఇంటర్న్షిప్స్ ఉన్నాయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వాటికి అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరికి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపం ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.